చదువుదాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. కీర్తన 119, కీర్తన 119 147 వచనాన్ని చదువుదామండి. కీర్తన 119 147. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయన చదవబడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో వివరించడానికి నాకు మంచి జ్ఞానం దయచేయండి, తెలివిని దయచేయండి. నిలబడేది మనుషుడు, మాట్లాడేది నేనను గనుక ప్రభువా అయా, నీ మాటలు నాయన బిడ్డల హృదయాలలో వెత్తడానికి నాయన మీరు మంచి జ్ఞానం దయచేయండి అయా, సహాయం చేయండి. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సంతోషంగా అంగీకరించడానికి కృప దయచేసి మీరు మహిమ పొందుకోండి. ప్రతి ఒక్క మాటనైనా వారి హృదయాల్లో దాచుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మరలా చదువుదామండి దేవుని యొక్క వాక్యాన్ని. తెల్లవారక మునిపే మొరపెడి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క మాట మీద మనం ఏం చేయాలండి? ఆశ పెట్టుకోవాలి. దేవుని యొక్క మాట అంటే మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. దేవుని యొక్క మాటలను మనము సంతోషంగా అంగీకరించాలి. ఈ దినాలలో దేవుని యొక్క మాట అంటే మనుషులకి ఏం లేదండి, ఆశ లేదు. దేవుని యొక్క మాట అంటే ఇష్టం లేదు. దేవుని యొక్క మాట అంటే ఎవరికి కూడా అవసరం లేనట్టుగా ఈ దినాల్లో మనుషులు ఉంటూ ఉన్నారనమాట. అందుకని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. భక్తుడైనటువంటి దావీదు చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క మాట మీద ఆయన ఏం చేశాడంటండి? ఆశ పెట్టుకున్నాడంట. దేవుని యొక్క గద్దింపు అంటే ఈ దినాల్లో ఎవరికి కూడా లెక్కలేదన్నమాట. దేవుని యొక్క మాటను తృణీకరించేవాడు, దేవుని యొక్క మాటకు లోబడిన వాడు ఎవరంటే పశుప్రాయుడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉందండి. ఈ దినాల్లో దేవుని యొక్క మాటను అలాగే చేస్తున్నారు. జ్ఞానం లేని వారిలాగా, పశుప్రాయులాగా దేవుని మాట అర్థం చేసుకోలేని వారిగా ఉంటున్నారండి ఈ దినాల్లో మనుషులు. హల్లెలూయా. దేవుని యొక్క మాట ఏం చెప్తుందండి? ఆయన మాట మీద, ఆయన యొక్క మాటల మీద ఆశ పెట్టుకోవాలంటండి. ఆయన మాట ఏంటన? ఆయన మాట అంటే ఆయన యొక్క మాట ఏంటంటే ఆయన యొక్క మాట ఏంటంటే మనకి ఆయన మాట వల్ల మనకి ఏం జరుగుతుందంటే మంచే జరుగుతుంది కానీ కీడైతే కదా. ఆయన మాట వల్ల మనకి ఏం జరుగుతుందండి? ఆయన మాట వల్ల మనకి మంచే జరుగుతుంది కానీ కీడైతే జరగదు. మేలే జరుగుతుంది కానీ కీడైతే జరగదు. కాబట్టి ఆయన మాట అంటే ఈ దినాల్లో చాలా నిర్లక్ష్యం అండి. దేవుని యొక్క మాట అంటే చాలా నిర్లక్ష్యం. ఎవరో కూడా ఆయన మాటల్ని లక్ష్య పెట్టట్లేదు, ఆలకించట్లేదు, పాటించట్లేదు. దేవుని యొక్క వాక్యం అంటే చాలా నిర్లక్ష్యం, చాలా అవిధేయతగా ఉంటున్నారండి దేవుని యొక్క వాక్యానికి మనుషులు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం మీద మనం ఆశ పెట్టుకుంటే అసలు ఏం జరుగుద్ది అంటే దేవుని యొక్క మాటలు వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క మాటలను మనము చదవటం ద్వారా మనకి విశ్వాసం కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటం ద్వారా మనలో నమ్మిక కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క మాటలను మనము అనుభవించడం ద్వారా మనకి నెమ్మది కలుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని దేవుని యొక్క మాట మీద ఏం చేయాలి? మనం ఆశ పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం కోసం మనం ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంట ఏం చేస్తుంది? ఆయన మాట అంట సుత్తి లాంటిది అంటండి.
సుత్తి దేనికి వాడతారు? ఏదైనా పగలగొట్టడానికి, గట్టి వస్తువులను పగలగొట్టడానికి సుత్తి వాడతారు. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా, దేవుని యొక్క మాట కూడా అంట సుత్తితో దేవుడు పోల్చాడండి. ఎంత మొండి హృదయాన్నైనా సరే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది, ఆయన మాట ఏం చేస్తుందండి, పగలగొడతా ఉంటుంది. ఎంత మొండి హృదయమైనా సరే ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క మాట ఏం చేస్తూ ఉంటుందంటే పగలగొట్టి ఏం చేస్తుందంటే సాధువుగా చేస్తుందండి. హల్లెలూయా. కానీ ఈ దినాలలో సుత్తితో రకరకాల వస్తువులు పగలగొడుతున్నారేమో కానీ దేవుని యొక్క మాటతో అయితే మానవుని యొక్క హృదయాన్ని ఏం చేయలేకపోతున్నారండి, పగలగొట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన మాటలు మన హృదయంలోకి వెళ్తే కనుక పగిలిపోతుందండి హృదయం. కానీ మన మాటలు, దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి వెళ్ళట్లేదు. కానీ ఆ హృదయాలు ఏం చేయబడుతున్నాయి అంటే బండబారిపోతున్నాయి అండి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటల మీద ఏం చేయాలండి, మనం ఆశ పెట్టుకోవాలి. తర్వాత అదే కీర్తన 119 174 వచనాన్ని చదువుదాం చూడండి. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులా ఆశపడుచున్నాను. హల్లెలూయా. మొదటిగా దేవుని యొక్క మాటల మీద మనం ఆశ పెట్టుకోవాలి. రెండోది ఏంటండి, ఆయన రక్షణ కొరకు మిగులా ఎక్కువ ఆశ పెట్టుకోవాలంటండి. దేవుని రక్షణ అంటే ఎవరికి కూడా దేవుని రక్షణ అంటే ఎవరికి కూడా లెక్కలేదు. ఆయన రక్షణతో ఎవరికి అవసరం లేనట్టుగా ఉంటున్నారండి మనుషులు. రక్షణ పొందినా సరే ఎలా ఉంటున్నారు, రక్షణ లేని వారిలాగే, రక్షణ అంటే ఏంటో తెలియనట్టుగానే ఉంటున్నారు. కానీ నేను రక్షణ పొందానే, నేను దేవుని యొక్క గొప్ప రక్షణ పొందుకున్నానే, ఆ రక్షణ మీద నేను ఎక్కువగా ఆశ కలిగి ఉండాలి, ఆ రక్షణ జాగ్రత్తగా నేను కాపాడుకోవాలన్న ఆశ రక్షణ పొందినటువంటి మనుషులు ఏదేనామో లేదు, ఉండట్లేదండి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క రక్షణ మిగులా, రక్షణ కొరకు మిగులా ఏం చేయాలంటండి, ఆశ కలిగి ఉండాలి. ఆ రక్షణని నిర్లక్ష్యము చేసుకోకూడదు. నిర్లక్ష్యం చేసుకుంటే ఆ రక్షణ ఏమైపోద్దండి, పనికి రాకుండా పోతుందన్నమాట. అందుకని ఆయన యొక్క రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ గొప్ప రక్షణ మనం పొందుకున్నాము అంటే ఆ రక్షణ అందరికీ రాదండి. అందరూ పొందుకుంటారా రక్షణ? ఎంతమంది? కొంతమంది మాత్రమే పొందుకుంటారు. ఆ పొందిన కొంతమంది అయినా సరే రక్షణ జాగ్రత్తగా కాపాడుకుంటే వారి యొక్క ఆశ తీరతా ఉంటుందన్నమాట. అందుకని దేవుడు ఆయన యొక్క రక్షణ ఎంతో విలువైనటువంటి గొప్ప రక్షణ దేవుడు మనుషులకి ఇస్తే అది చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క రక్షణ కోసం ఎక్కువగా ఆశపడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు కదా. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే రక్షణ కాపాడుకుంటారో, ఇదే నాళ్ళు మరి మనుషులకి కొంత రక్షణగా కల్పించుకుంటారు మనుషులను కదా. కొంతమంది అధికారులు ఉంటారు, వారికి సెక్యూరిటీ బాడీ గార్డ్స్ అని ఉంచుకుంటారు. కొంతమందికి ఆ కాపుదల ఎంతవరకు ఉంటుంది అంటారు, ఆ రక్షణ ఎంతవరకు ఉంటుంది అంటారు, కొంతవరకే ఉంటుంది కదా. అట్లాగే అదే దేవుని రక్షణ అయితే ఎప్పుడు కూడా ఆయన కాపుదల ఎప్పుడు కూడా ఉంటానే ఉంటుంది మనిషికి. అందుకనే మనుషుల్ని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆనుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. చూడండి, కీర్తన 107 9వ వచనాన్ని మనం చదివితే, కీర్తన 107 9వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచినాడు, ఆకలిగొని వారిని ప్రాణమును
మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటండి, ఆశ తీర్చి తృప్తిపరుస్తాడనమాట. మనము ఏదన్నా ఆశపడతాం కదా, ఏదన్నా కొనుక్కోవాలని ఆశపడ్డాం అనుకోండి, కొనుక్కుంటే ఎలా ఉంటుంది, మనకి చాలా తృప్తిగా ఉంటుంది. అది కొనుక్కోలేకపోయామనుకో ఎలా ఉంటుంది, బాధగా ఉంటుంది అనమాట. అట్లాగే దేవుడంట మనమైతే ఆశ పెట్టుకుంటే అది తీర్చుకుంటామో లేదో మన సామర్థ్యాన్ని బట్టి, మనం తీర్చుకోలేని ఆశ ఉంటే మనం దాన్ని తీర్చుకోలేమేమో, కానీ దేవుడంట ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు ఏం చేస్తాడంటండి, వాళ్ళ ఆశలను తీర్చి తృప్తి పరుస్తాడంట. మేలుతో ఆకలి కొనిన ప్రాణాలను ఆయన మేలుతో నింపుతాడంట. అంటే దేని మీద అయితే మనం ఆశ పెట్టుకున్నామో మన ఆశలను దేవుడు తీర్చి మనకి ఏం చేస్తాడండి, మేలుతో నింపుతాడనమాట. హల్లెలూయా. అందుకని దేవుని మాటల మీద మనం ఏం చేయాలంటే ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి. కీర్తన 42 చదువుదాం చూడండి. కీర్తన 42 మొదటి వచనం చదువుదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి అడవిలో దుప్పి ఏం చేస్తుందంటే, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, అడవుల్లో నీళ్ళు దొరుకుతాయా, అసలు దొరకవు. కానీ ఎక్కడ దొరుకుతాయా, ఈ అడవులలో నీటి ఊటలు ఎక్కడ ఉంటాయని చెప్పి ఆ లేడి ఏం చేస్తుందంటే ఆ నీటి కోసం ఎంతో దప్పిక కలిగి ఆశ కలిగి ఆ అడవి అంతా తిరిగి ఎక్కడో ఒక చోట నాకు నీళ్లు దొరకకపోతాయా అన్న ఆశతో ఆ దుప్పి ఏం చేస్తుందంట, ఎక్కడ వాగులు కనపడతాయా, నీళ్ళు ఎక్కడ కనపడతాయా అని ఆశపడతా ఉంటుందంటండి. అట్లాగే దేవుని వాక్యం కోసం కూడా మనం ఏం చేయాలండి, ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కోసం ఎలా ఆశపడుతుందో మన ప్రాణం కూడా, మన జీవితం కూడా, మన యొక్క శరీరం కూడా ఎలా దేవుని యొక్క వాక్యం కోసం, ఆయన మాటల కోసం ఆశ కలిగి ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. 2వ వచనం చదువుదాం. నా ప్రాణము దేవుని కొరకు దృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు దృష్ణగొనుచున్నది. ఏమని దృష్ణగొనుచున్నదంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి. హల్లెలూయా. కోరహు కుమారులు చూసారా, వాళ్ళు ఎంత ఆశతో ఉన్నారో, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఎప్పుడు కనపడాలి, దేవుని సన్నిధిలో నేను పరిచర్య ఎప్పుడు చేయాలి, ఆయన పని ఎలా చేయాలని ఆ కోరహు కుమారులు ఏం కలిగి ఉన్నారంటే ఒక ఆశ కలిగి ఉన్నారండి. వారి హృదయాలలో ఒక దప్పిక, ఒక అంటే దాహం కలిగి ఉన్నారంటండి. హల్లెలూయా. మనుషుల్లో ఈ దినాల్లో ఏం లేదండి, ఆశ లేదు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆశ లేదు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, అనాలోచన, వ్యతిరేకం. అదొకలాంటి అదొక స్వభావం. వెళ్ళకపోతేలే, ఇవాళ వెళ్ళకపోతే ఏమైందిలే, పొద్దా పని చేసి అలసిపోయాను కదా, వెళ్ళకపోతే ఏమైందిలే. దేవుని సన్నిధికి వస్తే ఆ అలసట అంతా దేవుని సన్నిధిలో తీరిపోతుందండి. మంచి నెమ్మది కలిగిద్ది అనమాట. ఎందుకంటే దేవుని సన్నిధిలో కనబడతాం కాబట్టి, దేవుని యొక్క మాటలు మనం వింటాం కాబట్టి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండటం ద్వారా మనకి నెమ్మది కలుగుతుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది. అనారోగ్యానికి మరి దేనికి కూడా ఆయన సన్నిధిలో చోటు లేదు కనుక ఆయన సన్నిధికి రావడం మంచిదంటారా, లేకపోతే మంచిది కాదంటారా? మంచిదే, కానీ మనమైతే రాము. కొంచెం అలసిపోయామంటే పనైనా మానేయం, కానీ
దేవుని సన్నిధి అంటే మాత్రం మానేస్తాం అనమాట. ఎందుకని? దేవుని మాటలంటే ఆశ లేదు కాబట్టి, దేవుని మాటల మీద మనకి ఇష్టం లేదు కాబట్టి, దేవుని యొక్క మాటలు మనకి అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి దేవుని సన్నిధిని మనం ఎగ్గొట్టేవారుగా ఉంటున్నామండి. హల్లెలూయా. కోరహు కుమారులు అయితే వాళ్ళు ఎంతో ఆశ కలిగి ఉన్నారంటండి. దేనికి? దేవుని సన్నిధికి వెళ్ళాలని. అంటే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దేవుని సన్నిధి ఎప్పుడు ప్రారంభం చేస్తారు అని ఆలోచనలో వాళ్ళు చాలా ఆశ కలిగి ఉండేవారంట దేవుని సన్నిధి అంటే. మనమైతే దేవుని సన్నిధి అంటే చాలా నిర్లక్ష్యం అండి. కానీ దేవుని యొక్క గద్దింపును మనం ఏం చేయట్లేదు, దేవుని యొక్క గద్దింపును మనం స్వీకరించట్లా, లక్ష్య పెట్టట్లా. దేవుని మాట అంటే ఏంటో మనకు అర్థం కావట్లా, అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎన్నో సంవత్సరాలు, నెలలు, వారాలు గడిచిపోతున్నాయి, నిమిషాలు, సెకండ్లు గడిచిపోతున్నాయి, కానీ దేవుని యొక్క మాటకు మాత్రం మనం లోబడలేకపోతున్నాం. దేవుని యొక్క మాటను మాత్రం మనం గ్రహించలేకపోతున్నామండి. దేవుని యొక్క మాట మీద మనకు ఆశ అనేది కలగట్లా. రోజు రోజుకు మన ఆశ ఏమైపోతుందండి, నిరాశ అయిపోతుంది. కానీ ఆశ రావట్లా, ఆసక్తి అనేది మనలోకి రావట్లా. మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని సన్నిధి అంటే ఎప్పుడు ఆశ కలిగి ఉంటారో, వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే నెమ్మదిగా ఉంటారు. హల్లెలూయా. నెమ్మది కావాలంటే ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలి. నెమ్మది కావాలంటే ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి రావాలి. కోరహు కుమారుల్లాగా ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలి, ఎప్పుడు ఆయన సన్నిధిలో పాటలు పాడాలి, ఎప్పుడు ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన సన్నిధిలో ఎప్పుడు పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడంట, వారి ఆశని తీర్చి వారిని ఏం చేస్తాడంట అండి, తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన యొక్క మాటల మీద మనము ఆశ పెట్టుకునేవారిగా ఉండాలి. ఆయన మాటలను వినేవారిగా ఉండాలి. ఆయన యొక్క మాటలను మనం ఏం చేయాలండి, ఆలకించి శ్రద్ధగా పాటించేవారిగా ఉండాలండి. హల్లెలూయా. దేవుని యొక్క మాటలను విని విడిచిపెట్టేవారు ఉన్నారు. మాటలను వారి యొక్క హృదయాల మీద రాసుకుంటే కనుక, వారి హృదయాలలో ఈ వాక్యాన్ని భద్రం చేసుకుంటే కనుక వారు చాలా ఫలిస్తారండి. కానీ దేవుని మాటను లక్ష్య పెట్టకుండా, ఆయన మాటను ఆలకించకుండా, ఆయన మాటలు విని విడిచిపెడతా ఉంటే మనలో కార్యం అనేది జరగదనమాట. హల్లెలూయా. దేవుని యొక్క మాటల మీద ఆశ పెట్టుకుంటే, ఆయన మాటలను హృదయాలలో చేర్చుకుంటే, ఆయన యొక్క మాటలకు మనము చెవియొగ్గి ఆయన మాటలను మనం శ్రద్ధగా వింటే గనక ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడంట, ఈ భూమి మీద గొప్ప జనంగా చేస్తాడంటండి. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు, యెహోవా మాట శ్రద్ధగా విని వాటి ప్రకారం నడుచుకునేవాడు భూమి మీద గొప్పగా దీవించబడతాడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది అనమాట. కానీ మనం చదువుతానే ఉంటాము, వింటానే ఉంటాం, కానీ వాటిని మాత్రం మనం ఏం చేయమండి, పాటించము, ఆచరణలో పెట్టము, ఆచరించము. వాటి గురించి అసలు ఆలోచన చేస్తేగా మనకు అర్థం అవటానికి ఇవాళ ఏం వాక్యం చెప్పారు, అసలు ఇది బైబిల్లో ఉందా లేదా అని మనం ఇంటికి వెళ్ళి దాన్ని మళ్ళా మనం ధ్యానం చేసుకొని ఈరోజు ఈ మాటలు చెప్పారా అని మన హృదయంలో దాచుకుంటే అప్పుడు మనలో కార్యం జరిగిద్ది, ఆశ అనేది మనకి కలుగుతూ ఉంటుందండి. కానీ ఇక్కడ విని ఇంటికి వెళ్ళిపోయి వాటిని మర్చిపోతే మళ్ళీ వారం వచ్చిన తర్వాత ఏం చెప్పారు ఏంటంటే ఏమో గుర్తులేదంటే ఆ రోజు వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని ఏం చేయాలా, లక్ష్య పెట్టలా, వినలా. అందుకని
కోరహు కుమారులు దేవుని యొక్క మాటల మీద ఆశ పెట్టుకున్నారు కాబట్టే ఏం చేయబడ్డారు? వాళ్ళు తృప్తిపరచబడ్డారండి. హల్లెలూయా. వాళ్ళ ఆశను తీర్చుకున్నారు, తృప్తి పొందారు. దేవుడు వారిని తృప్తిపరిచాడనమాట. అంటే కోరహు కుమారులకే కాదండి ఈ వాక్యము, కోరహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తనలో మనం ఇంకా లోతుగా ధ్యానం చేస్తే దీనిలో నుంచి ఇంకా చాలా సంగతులు మనకి బయటకు వస్తాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనకున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని యొక్క మాటలను మనము ఆశతో వినాలా. అంటే కొన్ని దినాలైన తర్వాత దేవుని వాక్యము మనకి దొరకనటువంటి దినాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఆయన మాటలు ఎప్పుడైతే మనకు దొరుకుతున్నాయో వాటిని మనం ఏం చేయాలండి? అంగీకరించాలి, ఆచరించాలి, వాటిని నమ్మాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటల మీద మనం ఆశ పెట్టుకుందామండి. మనుషుల మాటలు కాదు మనం నమ్మాల్సింది, ఎవరో ఇరుగు పొరుగు వారు చెప్పిన వారి మాటలు కాదు మనం వినాల్సింది, ఎవరో మనతో ఏదో చెప్తే దాన్ని వినటం కాదు. కానీ దేవుని యొక్క మాటల మీద మనం ఆశ పెట్టుకుంటే మనకి ఫలితం దొరుకుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనకి చెప్తుంది ఏంటంటే, ఆయన మాటల మీద మనం ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో మరి నా మాటల్ని ముగిస్తున్నానండి. దేవుని యొక్క మాటల మీద మనం ఆశ పెట్టుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని దేవుని సన్నిధిలో మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా.